ఉన్నారండి? బాగున్నారా? మేమైతే కొంచెం ఇబ్బందిగా బాధగా ఉందండి. మాకైతే మొన్న పాలేరు వరదల్లో కొట్టుకుపోయారండి మా అన్నయ్య మా వదిన వాళ్ళు మా రిలేటివ్సే. అప్పటి నుంచి అయితే చాలా బాధగా ఉందండి. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం మేము. మా నుంచి దూరం అయిపోయినందుకు చాలా చాలా బాధగా ఉందండి. అందుకని కూడా నేను వీడియోలు కూడా పెట్టాలంటే కూడా నా వల్ల కాదు. ప్రతి వీడియో కూడా నాది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. మళ్ళీ రిలేటివ్స్ కూడా చెప్పేది. ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం అన్నది మేము. అలాంటిది మా వదిన మాకు చాలా బాధగా ఉంది. ఈరోజే తన కార్యక్రమం కూడా జరిగింది. ఆ ఫోటో చూసి చాలా అంటే చాలా బాధ చేసింది. అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అనేది మేము అనుకోలేదండి. ఎంత బాధ అంటే అంత బాధ అనిపిస్తుంది. వాళ్ళ బాబులు, ఇద్దరు బాబులు, ఒక బాబు కూడా వాళ్ళతో పాటే ఉండి ఆ బాబు మాత్రం బయటపడిండు. ఇంకా అదే కొంచెం సంతోషంగా అనిపిస్తుంది. కానీ చాలా అయితే ఇబ్బందిగా బాగా బాధ అనిపిస్తుంది. మా బాబు చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఎప్పుడు నవ్వుతూ, మాటకు ముందు నవ్వు, మాటకు వెనక నవ్వు, అంత హ్యాపీగా ఉండేవాళ్ళు. అన్నయ్య కానీ వదిన కానీ చాలా బాగుండేవాళ్ళు. ఇంకా రీసెంట్గా తనకి ఆపరేషన్ కూడా అయింది. అప్పుడు కూడా వెళ్ళి చూసి వచ్చాము. ఈరోజు అటు వెళ్తుంటే అసలు వాళ్ళు ఉన్న ప్లేస్ చూసేసి చాలా అంటే చాలా బాధ వేసింది. అసలు చూడాలనిపించలేదు. అంత బాధ అనిపించింది. అంత మంచిగా కట్టుకున్న ఇల్లు, ఇంట్లో అన్నీ సమకూర్చుకోవాలంటే ఎంత టైం పడుతుందండి. అవన్నీ ఒక్కసారిగా కుప్పగూలిపోయాయండి. వాళ్ళ ఆశలు, ఎన్ని ఆశలు ఉన్నాయో వాళ్ళ బాబులకు కూడా మంచి స్టడీ చెప్పిస్తున్నారు. ఆ తర్వాత జాబ్ కూడా వస్తే ఎంతో హ్యాపీగా నేను మంచిగా జెండాలు తీసుకోవాలి, మంచి ఫంక్షన్ చేయాలని కూడా మాతో చెప్తూ ఉండేది. కానీ అలాంటి ఫంక్షన్కి వెళ్ళాలని మేము అనుకున్నాం, కానీ ఇలాంటి దానికి వెళ్ళాల్సి వస్తుంది అని అస్సలు అనుకోలేదండి. మేమైతే కళలో కూడా అనుకోలేదు. ఆ బాబీకి కానీ ఆ భయ్యకి కానీ ఆత్మకు శాంతి ఉండాలని కోరుకుంటున్నానండి. అంతకుమించి మేమేం చేసేది కూడా ఏం లేదండి. చాలా చాలా బాధ అయితే ఉందండి. సరే ఫ్రెండ్స్, మీరందరూ కూడా వాళ్ళ గురించి కొంచెం ఇంకా బాధపడుతున్నందుకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్.